హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం రెగ్యులర్గా బైక్ రివ్యూస్ అయితే చెప్తూ ఉంటాం కదా. ఈరోజు మన బైక్ గురించి కదా రివ్యూ వచ్చేసి మీకు హెల్మెట్ గురించి రివ్యూ ఇస్తాను అనమాట. మళ్ళీ చాలామంది ఏంటంటే హెల్మెట్ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏం కాదు, ఇక్కడ వరకే కదా దగ్గరగా, దానికి హెల్మెట్ క్యారీ చేయడం అవసరం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అట్లా చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మనకి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తూ ఉన్నారు. హెల్మెట్ మస్ట్ క్యారీ చేయండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మన సేఫ్టీ కోసం చెప్తున్నారు అనమాట. మన దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం లక్షల్లో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దానిలో కొంతమంది ప్రాణాలు పోతూ ఉన్నారు, కొంతమంది సేఫ్గా ఇంటికి వస్తున్నారు. అలా కాకుండా మనం ఏంటంటే హెల్మెట్ ధరించామనుకోండి కంపల్సరీ కొంచెం రిస్క్ లేనట్టు అనమాట. 100కి 99% రిస్క్ లేనంటే ఓకేనా. మీరు ప్రతి ఒక్క హెల్మెట్ అయితే ధరించండి. హెల్మెట్లో కూడా హెల్మెట్ మరి ఓవర్ కాస్ట్ ఉన్నాయి అట్లా అని చెప్పి అనుకోవద్దు. మన హెల్మెట్లో కూడా మినిమం 700 నుంచి 500 నుంచి ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు హెల్మెట్ తీసుకోవచ్చు. నేనైతే అంతమంది మామూలు హెల్మెట్ యూజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ ఇది ఒకటి తీసుకునేది కొంచెం సేఫ్గా ఉంటుందని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ తీసుకున్నాను. నేను కూడా స్టార్టింగ్లో బండి తీసుకున్న స్టార్టింగ్లో కూడా హెల్మెట్ యూజ్ చేయలేదు. అనుకోకుండా నాకు ఒకరోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా అప్పటి నుంచి కొంచెం అంటే యాక్సిడెంట్ చిన్న మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే కొంచెం భయపడి అప్పటి నుంచి హెల్మెట్ క్యారీ చేస్తాను అనమాట. మీరు కూడా కంపల్సరీ హెల్మెట్ క్యారీ చేయండి ఓకేనా. ఎందుకంటే మనం హెల్మెట్ కానీ క్యారీ చేస్తున్నామంటే మన ప్రమాదం నుంచి కొంచెం బయట సేఫ్ ఉన్నట్టు అనమాట, బయటపడినట్టు అనమాట. ఆ ఉద్దేశంతో వీడియో చేస్తాను అనమాట. మీరు కంపల్సరీ బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా కొంచెం ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా అయితే నో ప్రాబ్లం. అలా కాకుండా కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అలా చేసేటప్పుడు అయితే కంపల్సరీ హెల్మెట్ క్యారీ చేయండి. ఇన్ కేసు మీ దగ్గర హెల్మెట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తీసుకుని హెల్మెట్తో జర్నీ చేయండి అనమాట. హెల్మెట్తో జర్నీ చేయడం వల్ల ఏంటంటే మనం కొంచెం రిస్క్ తక్కువ ఉన్నట్టే. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసుకుంటారు అనమాట. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇట్లా పెట్టేసుకొని వదిలేస్తారు అనమాట. వదిలేస్తే ఏంటంటే ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా కూడా హెల్మెట్ ఇలా సైడ్కి వెళ్ళే ప్రమాదం అయితే ఉందన్నమాట. అలా కాకుండా మనకు కంపల్సరీ ఇది ఉన్నదన్నమాట ఓకేనా. ఇది ఇట్లా అటాచ్ చేసుకుంటే ఇది ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి కంపల్సరీ ఇది మీరు ఎట్లా ఉన్నా సరే అసలు బయటకు పానైపోదు అనమాట. ఇట్లా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇలా వదిలేద్దాం అనమాట. కంపల్సరీ ఇది మట్టి క్యారీ చేయండి. క్యారీ చేసి ఇలా పెట్టుకోండి. ఇది కంపల్సరీ పెట్టుకుంటే ఏంటంటే మనం చాలా వరకు సేఫ్లో ఉన్నట్టే ఓకేనా. మీరు అందరూ హెల్మెట్ పెడతారని ఆశిస్తున్నాను అనమాట ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే అందరు హెల్మెట్ గురించి అందరూ తెలుసుకోవాలన్నమాట ఓకేనా.